హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన చెప్పొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, మరి ఈ విద్యకు సంబంధించినటువంటి కార్పొరేట్ విద్యకు సంబంధించినటువంటి మీద ఎన్నో ఉద్యమాలు నడిచినప్పటికీ కూడా ఇప్పటికి ఈ రోజు కూడా 10-12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఈ విద్యా దోపిడీ పైన ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళ పదవులు, వాళ్ళ సంపాదన తప్ప మరి విద్యార్థులు, విద్యకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్య పైన దోపిడీ కానీ వీటి మీద మరి ఏ ఒక్కరోజు ఏ ఒక్క మంత్రి కానీ ఎవ్వరు కూడా, విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇవాళ స్కూళ్ళు ఓపెన్ చేస్తుండు, మధ్యాహ్న భోజనం పెడుతుండు, పూరీలు తినబెడుతుండు, పూరీలు చేస్తుండు, ఇవన్నీ చేస్తుండు. కానీ మరి విద్యా నియంత్రణ చట్టాన్ని అమలు తీసుకొచ్చి మరి ఒక కార్పొరేట్ దోపిడీకి అంతం పలికే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయంటే ఎక్కడ కూడా ఎలాంటి చర్యలు కానీ అధికారులు కూడా ఎంఈఓలు, డిఈఓలు మొత్తం యంత్రాంగం, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి బోర్డు కానీ, ఇంటర్మీడియట్ బోర్డు కానీ నిబంధనలన్నీ పేపర్ల మీద మాత్రమే పరిమితమై యథేచ్ఛగా కొనసాగుతున్నటువంటి కళాశాలలు, కాలేజీలు, ప్రైవేటు, కార్పొరేటు వ్యవస్థ, ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి మొత్తం దోపిడీ, ఈ పర్వాన్ని పేపర్లలో ఆర్టికల్ రూపంలో, వీడియోల రూపంలో ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా, ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా మరి కళ్ళకు కనపడని, చెవులకు వినబడనటువంటి ప్రభుత్వాలు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి తెలంగాణలో ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఈ అవినీతి లేకుంటే ఈ దోపిడీ, విద్యా దోపిడీ, అక్షర దోపిడీ, ఈ మారణ హోమం, విద్యార్థుల చావులకు కారణమైనటువంటి నారాయణ చైతన్య లాంటి మరి ఇలాంటి దిగ్గజమైనటువంటి కాలేజీలు తెలంగాణలో ఎట్లా దోపిడీ చేస్తున్నాయి ప్రజల్ని, విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పిండి పీడిపి చేస్తున్నటువంటి ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ దోపిడీని అంతం చేయడానికి ఎవరు ముందుకు రారా? ఇక రాని పక్షంలో ఇప్పుడు కాక్రోచ్ పార్టీ ఏదైతే దేశంలో నినాదం తీసుకొని నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి అంశం మీద పోరాటం చేస్తుందో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మరి కవులు, కళాకారులు, విద్యార్థులు, మేధావులు అందరూ కూడా ఈ విద్యా నియంత్రణ చట్టం అమలు జరగకపోతే, ఈ కార్పొరేట్ దోపిడీ అంతం చేయకపోతే పెద్ద ఎత్తున తీవ్ర పరిణామాలు ఉండబోతున్నాయి అనేటువంటి సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రభుత్వాలు, అధికారులు, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, విద్యా కమిషన్ మెంబర్లు కూడా, మీకు కూడా పాత్ర ఉంది ఇందులో. మీరు కూడా ఇలాంటి కార్పొరేట్ దోపిడీ మీద ఈ యొక్క మారణ కాండను ఆపేందుకు అందరూ కూడా ముందుకు రావాలని పౌర సమాజం డిమాండ్ చేస్తుంది. దానికి సంబంధించినటువంటి మరి ఇక్కడ ఒక ఆర్టికలే భారత్ శక్తిలో వచ్చినటువంటిది. చదువుల పేరిట కార్పొరేట్ మారణ హోమం, చదువుల పేరిట కార్పొరేట్ మారణ హోమం, చనిపోతుండ్రు పిల్లలు, పిట్టల్లాగా రాలిపోతున్నారు, ఉరేసుకొని చచ్చిపోతుండ్రు, బిల్డింగ్ మించి దునికి చనిపోతున్నారు. మీ నిర్బంధ విద్య, మీ దోపిడీ మొత్తం కూడా ఇక తెలంగాణలో చెల్లదో, నడవదో, నడవనియ్యరో. ప్రభుత్వాలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ప్రజల తిరుగుబాటు ఏ విధంగా ఉండబోతుందో మీరే చూస్తారు. మరి ర్యాంకుల దాహానికి బలవుతున్న బాల్యం, ర్యాంకుల పేరుతోటి నారాయణ చైతన్య లాంటి బడా దిగ్గజ కార్పొరేట్ కాలేజీలు పిల్లలకు ఎలాంటి స్వేచ్ఛ లేకుండా 14 గంటల పాటు మరి బోర్డు ఇచ్చినటువంటి నిబంధనలను తుంగలదొక్కి ఆ బోర్డుల మాత్రం పేపర్ల పైనే పరిమితమైనటువంటి నియమ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఈ కార్పొరేట్ కాలేజీలు చేస్తున్నటువంటి ఈ ర్యాంకుల దోపిడీ, పిల్లల యొక్క 14 గంటల పాటు కూసబెట్టి బట్టి పట్టించి చదివిచ్చి ఈ యొక్క జైళ్లను తలపించే విధంగా నిర్బంధ విద్యను కొనసాగిస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా దోపిడీ పైన ప్రజల తిరుగుబాటు ఎలా ఉండబోతుందో మీరు చూస్తారు. ఇప్పటికే దేశంలో కాక్రోచ్ పార్టీ అనేటువంటిది, వాళ్ళను కాక్రోచ్లు అంటే మరి తప్పు చేసినటువంటి, బాధ్యత వహించాల్సినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయకుండా, మరి పదవి నుంచి తొలగించకుండా మభ్యపెట్టుకుంటూ 23 లక్షల మంది జీవితాలతో చెలగాటమాడినటువంటి ప్రభుత్వాలకు వెన్నులోకి వణుకు పుట్టే విధంగా వచ్చినటువంటిదే మరి ఈ యొక్క కాక్రోచ్ పార్టీ ఏ విధంగా అయితే తిరుగుబాటు చేస్తుందో ఈ విద్యా వ్యవస్థ పైన జరుగుతున్నటువంటి పేపర్ లీకేజీలు ఇలాంటి వాటిపైన
మరి పెద్ద ఎత్తున యువత ఉద్యమిస్తున్నటువంటి ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యాశాఖ మంత్రి, మీరు గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో కాక మీరు అలసత్వం వహిస్తే, అశ్రద్ధ చేస్తే, ఫీజుల దోపిడీని నియంత్రించకపోతే, ఫీజు నియంత్రణ కమిటీని వేయకపోతే, ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురాకపోతే, ఈ కార్పొరేట్ దోపిడీని అంతం చేయకపోతే మాత్రం ప్రజలు త్వరలోనే తిరుగుబాటు చేస్తారు. దీనిపైన ఇక్కడ నారాయణ చైతన్య లాంటి కార్పొరేట్ దోపిడీ వ్యవస్థలకు స్థానం లేకుండా తెలంగాణలో తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉంటాయి. కాబట్టి మీరు ఎంత అలసత్వం వహించినా కూడా ఇది ప్రమాదం మరి రాబోయే రోజుల్లో ఉంటుంది. కాబట్టి ఇలాంటి దారుణాలు, మారణ హోమాలకు చెక్ పెట్టే విధంగా ఉండడానికే ఈరోజు ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇది ఒక పెద్ద విప్లవం లాగా మారేటువంటి అవకాశం ఉంది. విద్యా హక్కు చట్టం అమలు జరగాలి. అందరికీ సాధారణ విద్య, ప్రాథమిక విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఇలాంటి దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ శక్తులపైన ప్రభుత్వం మరి ఉక్కుపాదంతో తొక్కిపెట్టి క్రిమినల్ చర్యలు తీసుకొని వాటిని మూసేసే విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని ప్రజలు మరి డిమాండ్ చేస్తున్నటువంటి దానికి సంబంధించినటువంటిదే ఈ చదువుల పేరిట కార్పొరేట్ మారణ హోమం, ర్యాంకుల దాహానికి బలవుతున్న బాల్యం, తెలంగాణలో యథేచ్ఛగా సాగుతున్న విద్యా వ్యాపారం, తెలంగాణలో ఈ భూముల మాఫియా ఎట్లా ఉందో విద్యా మాఫియా ఆ విధంగా మరి గరీబైనటువంటి పిల్లల తల్లిదండ్రుల రక్తాన్ని పీల్చి పిండి వేస్తూ వ్యాపారం యథేచ్ఛగా సాగుతున్నటువంటి విద్యా వ్యాపారం నడుస్తుంది తెలంగాణలో. శాస్త్రీయతకు పాతరేసి బట్టి చదువులతో పిల్లల మెదళ్లపై తీవ్ర ఒత్తిడి. బట్టి చదువు అంటే కుసబెట్టి బట్టి పట్టించుడు ర్యాంక్ రావాలి, 1 1 2 2 3 3 నారాయణ చైతన్య ఇలాంటి దుర్మార్గాలకు తెరలేపి పెద్ద ర్యాంకులు కొట్టడానికి పిల్లల్ని 14-15 గంటలు కూసబెట్టి మరి పట్టించేటువంటి ఈ దుర్మార్గమైనటువంటి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేందుకు మరి నడుం బిగించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల పైన ఉంది, విద్యా కమిషన్ పైన ఉంది. విద్యా కమిషన్ మెంబర్లు కూడా వీటిని దృష్టి పెట్టి ఏ కాలేజీలల్లా, ఏ స్కూళ్ళల్లా అక్రమంగా ఇష్టం వచ్చినట్టు నిబంధనలకు విరుద్ధంగా గంటల తరబడి పిల్లల్ని కూసబెట్టి నిర్బంధ విద్యను పట్టించేటువంటి ర్యాంకుల కోసము దోపిడీ చేస్తున్నటువంటి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఇలాంటి విద్యా వ్యవస్థను సమూలంగా నాశనం చేసే దిశగా ప్రభుత్వాల అడుగులు వేయాలని పౌర సమాజం డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ఢిల్లీ, కేరళ నమూనాలతో రాష్ట్ర విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు ఇదే సరైన సమయం. మరి మనం ఒక్కటే లేదు, తెలంగాణ రాష్ట్రం, దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. మరి తమిళనాడు ఉంది, కేరళ ఉంది, మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇలాంటి రాష్ట్రాల్లో ఢిల్లీ ఇలాంటి వాటిలో మరి రాష్ట్ర నమూనాలతోటి, కేరళలో నమూనాతోటి రాష్ట్ర విద్యా వ్యవస్థను ప్రక్షాళనకు ఇదే సరైన సమయం. మరి ఇతర రాష్ట్రాల నియమాలను తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఈ దోపిడీ చేస్తున్నటువంటి కార్పొరేట్ దోపిడీ వ్యవస్థను నిర్మూలించాలంటే మరి ఇక్కడ కేరళ నమూనాతోటి రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు ప్రక్షాళన చేయాల్సినటువంటి సమయం దగ్గరికి వచ్చింది. ఇది మీ చేతుల్లో తీసుకొని ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ సెక్రటరీ, విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి. అసలు వింటుండ్రా, చూస్తుండ్రా? మీరు మేము ఒర్లి మేం చేస్తున్నాము, రాసి వీళ్ళు చేస్తున్నారు. ఎంతకని రాయాలి, ఎంతకని మొత్తుకోవాలి? మీకు చెవులు కనబడతలేవా, కళ్ళు కనబడతలేవా? విద్యా వ్యవస్థలో దోపిడీ జరుగుతుంది. ఇలాంటి భయంకరమైన దోపిడీ ఎంతకని మొత్తుకోవాలి? మీతోటి మొత్తుకొని వాడిపోయిండు, ఒర్లి వీడిపోతే వండక తినిపోయినట్టు మీరు మీ పరిపాలన, మీరు మీ యొక్క విద్యాశాఖ మెంబర్లు, విద్యా కమిటీలు ఇలా ఏం చేస్తున్నాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో కార్పొరేట్ విద్యా సంస్థల ర్యాంకుల దాహం, ఫీజుల దోపిడీ పతాక స్థాయికి చేరుకోవడానికి విద్యాశాఖ అధికారుల అవినీతి. ఇది మరి ర్యాంకుల పేరుతోటి విద్యార్థులను బలవంతపు మరి బట్టి చదివించి గంటల తరబడి కూసబెట్టి మానసిక వికాసాన్ని అడ్డుకుంటూ వాళ్ళ హక్కులను కాలరాస్తున్నటువంటి విద్యా దోపిడీ వ్యవస్థలపైన వెంటనే స్పందించాలని, మరి ఫీజుల దోపిడీ పతాక స్థాయికి చేరడానికి విద్యాశాఖ అధికారుల అవినీతి. ఈ ఫీజులు అడ్డగోలుగా తీసుకుంటారు. ఎంఈఓ పట్టించుకోడు, డిఈఓ పట్టించుకోడు, విద్యాశాఖ పట్టించుకోదు, విద్యా కమిషన్ పట్టించుకోదు. మరి ఎవరు పట్టించుకోవాలి? ప్రజలు పట్టించుకోవాలన్నా? తిరుగుబాటు చేస్తే తెలుస్తుందా? ఈ దోపిడీ వ్యవస్థ మీద యుద్ధం ప్రకటించాలన్నా? మరి అది ఎలా ఉంటుందో చూస్తే తెలుస్తుంది. ఒక్కసారిగా ఇంకా విద్యా పైన దోపిడీ చేస్తున్నటువంటి దోపిడీ కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైతే రాష్ట్రంలో మరి సంచలనంగా మారుతుంది. అంతకంటే ముందే ప్రభుత్వాలు దృష్టి పెట్టి చేయాలని చెప్పి ఇక్కడ పౌర సమాజం డిమాండ్ చేస్తుంది. అలసత్వమే ముఖ్య కారణము. క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా ఆట స్థలాలు మరియు
కనీస వసతులు లేని ఇరుకిరుకు భవనాలకు సైతం భారీ అంచనాలకు ఆశపడి అధికారులు యథేచ్ఛగా అనుమతులు ఎన్ఓసీలు మంజూరు చేస్తున్నారు. ఇక చూడండి ప్రజలారా, అధికారులారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, విద్యా కమిషన్ మెంబర్లు, మీకు బాగా చెప్తున్నాం అర్థమయ్యేటట్టు. ఏంటిది? తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఇరుకిరుకు గదులల్లా, అగ్గిపెట్టెల లాంటి డబ్బాల లాంటి స్కూళ్ళల్లా మరి గొర్రెలను గుక్కినట్టు గుక్కి పరిమితికి మించి మరి 25% మరి ఫ్రీ ఎడ్యుకేషన్ ఎవరికి ఇస్తున్నారు? ఆ లిస్ట్ ఎక్కడ పెడుతుండ్రు? ఎంఈఓలకు సమర్పిస్తున్నారా? రెన్యువల్ చేసుకుంటున్నారా? ఈ అకాడమిక్ ఇయర్ను మరి కాలేజీలు వ్యవస్థలు ఈ యొక్క కార్పొరేట్ శక్తులు మొత్తం కూడా మరి కుమ్ముక్కై అధికారులు వీళ్ళ కొమ్ముగాస్తూ వీళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటూ వీళ్ళని చూస్తున్నట్టు వదిలేస్తూ ఎలాంటి అకాడమిక్ ఇయర్లో విచారణ లేకుండా, ఫిట్నెస్ లేకుండా బస్సులు నడుపుతున్నటువంటి వాళ్ళ మీద చర్యలు లేకుండా నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి బస్సులో ప్రయాణం చేసిండు. ఆయన వస్తాడని తెలిసి ఆ బస్సును మంచిగానే ఉంచుతారు కావచ్చు, కానీ అలాంటి బస్సులు ఎన్ని చెక్ చేయగలడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఒక బస్సు ఎక్కిండు, ఎన్ని బస్సులు ఎక్కగలుగుతాడు అనుకున్న టైం ప్రకారం. కాబట్టి దీని మీద అధికారులు స్పందించాలి, అధికారులు పర్యవేక్షణ చేయాలి, విచారణలు చేయాలి, ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేసి పడేయాలి, ఎలాంటి అనుమతులు లేకుండా నడిచే స్కూళ్లను కాలేజీలను కూడా సీజ్ చేసి పడేయాలి. తక్షణ చర్యలు తీసుకొని ఇలాంటి వాటికి అలసత్వం వహిస్తున్నటువంటి అధికారులపైన మరి విచారణ జరిపి క్రిమినల్ చర్యలు కూడా తీసుకొని వీళ్ళని ఉద్యోగం నుంచి కూడా సస్పెండ్ చేయాలని పౌర సమాజం డిమాండ్ చేస్తుంది. అనుమతులు లేని ఇరుకు భవనాలకు సైతం భారీ లంచాలకు ఆశపడే అధికారులు యథేచ్ఛగా ఎన్ఓసీలు మంజూరు చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ ఉండదు, ఫైర్ ఎన్ఓసీ ఉండదు, ఫైర్ ఇంజన్ ఓరాదు, అంబులెన్స్ ఓరాదు, ఏం పోరానటువంటి సందులల్లా గొంతులల్లా పెద్ద పెద్ద స్కూళ్ళు పెట్టి మరి యథేచ్ఛగా నడుపుతున్నటువంటి ఇలాంటి వాటికి వీళ్ళు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తున్నారు. ఎన్ఓసీలు, ఎంఈఓలు, డిఓలు కూడా మరి ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇంత భయంకరమైనటువంటి దుర్మార్గం జరుగుతున్నటువంటి వ్యవస్థను చూస్తున్నాం మనం. యథేచ్ఛగా అనుమతులు, ఎన్ఓసీలు, మరి యొక్క నిబంధనలు తుంగల దొక్కి 14 గంటల పాటు విద్యార్థులను బంధిస్తున్నా ఎన్ని గంటలు చదివిస్తున్న వీళ్ళు? 14 గంటలు. వాళ్ళు చస్తున్నారు, మానసికమైనటువంటి ఒత్తిడికి గురై పిల్లలు చిన్న వయసులో 14 గంటలు చదివిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు టైం పాటించాడు. వేసవి సెలవులలో కూడా స్కూల్ నడుపుతారు. హాలిడేస్లల్లా, గవర్నమెంట్ హాలిడేస్లల్లా, పబ్లిక్ హాలిడేస్లల్లా ఎప్పుడు పడితప్పుడు ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని రాసి రంపాన పెట్టి 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 బట్టి బట్టించి కూసబెట్టి 14-15 గంటలు తిండి తినక లేక ఆరోగ్యం బాగుండి లేక చిన్న వయసులో 14 గంటలు కూర్చుంటే అలసిపోతారు పిల్లలు. ఇది ఎవడిచ్చిన రూల్ మీకు? ఎవరు చెప్పిండి ఇట్లాంటి రూల్స్ పెట్టమని? ఇలాంటి స్కూల్లో మీ దృష్టికి తీసుకొస్తే కూడా మరి మీకు కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకునేటువంటి అధికారుల అలసత్వం, దీనిపైన రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలి. మీరు ఇలా పూరీలు చేస్తే, పూరీలు తినబెడితే, అన్నం తినబెడితే కాదు, బస్సులో తిరిగితే కాదు, మీ కింద ఉన్నటువంటి మీ యొక్క కమిటీ మెంబర్లందరినీ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణలో ఇలాంటి దుర్మార్గమైనటువంటి నడుస్తున్నటువంటి విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే దిశగా ఇంకా ఒక కమిటీని వేసుకోండి. వ్యవస్థ సరిపోకపోతే, మ్యాన్ పవర్ సరిపోకపోతే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థపై ప్రక్షాళన జరగాలంటే మరి కొంతమంది మేధావులతోటి చదువుకున్నటువంటి విద్యా వ్యవస్థలో అనుభవం కలిగినటువంటి దాని మీద పట్టున్నటువంటి వాళ్ళతోటి ఒక కమిటీని వేయండి. ఆ కమిటీ చేత ఈ యొక్క విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులను తీసుకొచ్చే దిశగా పనిచేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇది కార్పొరేట్ యాజమాన్యాలతో చేతులు కలిపి విద్యా వ్యవస్థను వ్యాపారం చేయడం, ఇలాంటి అవినీతి అధికారుల అక్రమాలను ఎండగట్టి ఢిల్లీ, కేరళ తరహా నమూనాలతో వ్యవస్థను ప్రక్షాళన చేయడం తక్షణం అవసరం. ఢిల్లీ, కేరళలో ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థ ఉందో మరి దాని మీద అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా అలాంటి విధానాన్ని తీసుకురావాలని చెప్పి అవసరం ఉంది. ఇప్పుడు ఇమ్మీడియట్లీ చేయాలి. మేము వదిలిపోతే కాదు. రాబోయే రోజుల్లో ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి, విద్యా కమిషన్ మెంబర్లు ఎవ్వరు కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే మాత్రం చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది రాష్ట్రంలో. మరి ఇలాంటి ఎంతో కష్టపడి పరిశోధనాత్మకమైనటువంటి పాత్రికేయులు మరి ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి సేకరించినటువంటి పూర్తి ఆధారాలతోటి మరి స్కూళ్ళు ఏ విధంగా నడుస్తున్నాయి ఏందనేటువంటి దీని చరిత్ర, దోపిడీ ఎట్లా ఉందో, మారణ హోమానికి సంబంధించినటువంటి వార్తలు మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది చదువుల పేరిట కార్పొరేట్ మారణ హోమం. ఈ చూడ్రి, తెలంగాణ రాష్ట్రము మనము తెచ్చుకుంది దీనికోసమా? కార్పొరేట్ శక్తులు ఈ మొత్తాన్ని దోసుకునే విధంగా మరి ఇట్లా వేల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నటువంటి మరి తెలంగాణలో ఈ చదువుల పేరిట ఈ కార్పొరేట్ మారణ హోమం అనేటువంటి
మరి భయంకరమైనటువంటి వ్యవస్థ ఎట్లా తయారైందో ఇక్కడ ఒకసారి విజువల్స్లో చూడండి మీరు. ఈ ప్రైవేట్ దోపిడీ ఎట్లా ఉంది. ఇగో ఈ స్కూళ్ళు చిన్న చిన్న డబ్బాలు లాంటి స్కూళ్ళు, మరి ఇరుకిరుకు గదులు, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయము నిజామాబాద్. ఇక్కడ ఒక బోర్డు చూస్తున్నాం ఎట్లా ఉన్నాయనేది. ఫీజుల దోపిడీ ఎట్లా ఉందో ఒకసారి మీరు చూడండి. ఇరుకిరుకు గదులల్లా మరి ఎంతమందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తుండ్రు, ఎన్ని అడ్మిషన్లు ఉండాలి, ఒక క్లాస్ రూమ్లో ఎంతమంది ఉండాలి, మరి శానిటేషన్ ఎట్లుండాలి, ఇవన్నీ ఎట్లుండాలి, మౌలిక వసతులు ఎట్లుండాలి, ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరము మరి ప్రభుత్వం మీద ఉంది. ఇంత భయంకరమైనటువంటి చేదు నిజాలను బయట పెట్టినటువంటి భారత్ శక్తిలో మరి వాళ్ళు విశ్లేషణ చేసి రాసినటువంటి మరి ఈ స్టోరీని ఇక్కడ మనం ప్రజల ముందు పెట్టాలి, ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా మనం తీసుకొద్దాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఒక పవిత్రమైన బాధ్యత స్థాయి నుంచి వందల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యంగా మారిపోయింది. విద్య అంటేనే మన హక్కు, ప్రజాస్వామిక హక్కు, భారత రాజ్యాంగంలో చదువుకునేటువంటి హక్కు ఉంది. ఇది ఒక పవిత్ర స్థలమైనటువంటి స్కూలు. కానీ ఆ పవిత్ర స్థలములో అపవిత్రం చేస్తూ కార్పొరేట్ శక్తులు విద్యను వ్యాపారం చేస్తూ దోపిడీ చేస్తూ మరి విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పిండి పిప్పి చేస్తూ వాళ్లకు బుక్స్ల మీద మరి స్టేషనరీ మీద డ్రెస్ల మీద స్కూళ్ళనే అమ్ముతూ వ్యాపారం చేస్తూ మరి పవిత్ర స్థలమైనటువంటి విద్యా వ్యవస్థను మొత్తం కూడా భ్రష్టు పట్టించి దీన్ని ఒక వ్యాపారంగా చేస్తున్నటువంటి కార్పొరేట్ శక్తుల యొక్క ఎలా ఉందో వాళ్ళ భాగవతం ఇక్కడ నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వందల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యంగా మారిపోయింది. మా స్కూల్లో చేరితే ఐఐటి నీట్ పక్కా అనేటువంటి మాయమాటలతోటి కార్పొరేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రులు జీవితకాల పొదుపును నిలువున దోచుకుంటున్నాయి. ఇక్కడ ఒక్కొక్క ప్రైవేట్ స్కూల్ కార్పొరేట్ స్కూల్ ఏం చేస్తున్నాయంటే మా స్కూల్లో ఐఐటి ఫౌండేషను తర్వాత నీట్కి సంబంధించినటువంటి చిన్నప్పటి నుంచే ఎల్కేజీ నుంచే ఐఐటి నీటు ఆ ఫౌండేషన్ కోర్సులు పేరుతోటి పేరెంట్స్లకు ఎరవేసి మాయ చేసి మభ్యపెట్టి వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున డొనేషన్లు ఫీజుల రూపంలో లక్షల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నటువంటి ఈ కార్పొరేట్ మాయాజాలమే ఇక్కడ మరి పవిత్రమైనటువంటి స్కూల్ వ్యవస్థనే సర్వనాశనం పట్టించినటువంటి మరి నీట్ ఐఐటి మా స్కూల్లో చేరితే ఐఐటి నీట్ పక్కా అనేటువంటి మాయమాటలు చెప్పి కార్పొరేట్ విద్యా సంస్థలో తల్లిదండ్రుల జీవితకాల పొదుపును నిలువున దోసుకుంటున్నారు. వాళ్ళు రూపాయి కష్టపడి చెమటోడ్చి తయారు చేసినటువంటి ఒక్కొక్క పైసను కూడబెట్టి మా పిల్లలు చదువుకుంటే మా బతుకులు మారిపోతాయని చెప్పి కష్టపడి సంపాదించి పెట్టినటువంటి సంపదను మొత్తం కూడా ఐఐటి పేరుతోటి మరి ఇలాంటి మాయమాటలు చెప్పి జీవితకాలంలో సంపాదించుకున్నటువంటి సొమ్మును మొత్తం కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థ విద్యా దోపిడీ చేస్తున్నటువంటి దానికే నిదర్శనం ఇది. ఇక ర్యాంకుల కోసం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నాలుగు గోడల మధ్య ఏసీ గదుల్లో బంధించి పిల్లల బల్యాన్ని చిదిమివేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం అంటే బాగా ఆలోచించండి ప్రజలారా, తల్లిదండ్రులారా, ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విద్యా కమిషన్ మెంబర్లు బాగా చూడండి ఏం జరుగుతుందో. కింది స్థాయి వరకు పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ఇచ్చినటువంటి రిపోర్టే ఇది. 100% వాస్తవము. ఇక్కడ ఎక్కడ కూడా ఎలాంటి మరి నెగిటివ్ లేకుండానే ఈ నిజాల్ని మీ ముందు బయట పెడుతున్నటువంటి భారత్ శక్తి పేపర్ మరి ఈరోజు విద్యా వ్యవస్థలో ఎట్లా ఉందో మరి ర్యాంకుల కోసము ఈ కార్పొరేట్ స్కూళ్ళు దోపిడీ స్కూళ్ళు ఏం చేస్తున్నాయంటే పిల్లల్ని ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అంటే 4 గోడల మధ్యన ఏసీ గదుల్లో బంధించి 14 గంటల పాటు పిల్లల్ని మరి కుసబెట్టి ర్యాంకులు బట్టిచ్చి చదివిపిస్తున్నటువంటి వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క స్కూలు లిస్టు మొత్తం కూడా ఇక మీ దగ్గరికి పంపించే ప్రయత్నం చేసి సోషల్ మీడియాలో తిప్పుతాం. ఏ స్కూలు ఏ కాలేజీ ఎక్కువ గంటలు పిల్లల్ని ఏసీ గదులల్లా పొద్దుగాల 7 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా కూసబెట్టి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి బట్టిచ్చి ర్యాంకులు వచ్చే విధంగా ఏ విధంగా ఇట్లా నిర్బంధ విద్యను చేస్తున్నటువంటి స్కూళ్ళు కాలేజీలు ఉన్నాయో ఆ లిస్టు మొత్తం కూడా సేకరించి ప్రభుత్వం దృష్టికి మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి చేరే విధంగా మరి అన్ని విద్యా సెంటర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆఫీసర్స్ కూడా ఎంఈఓ డిఓలకు మీకు ఎట్లాగో మీరు చూడలేరు. ఎంఈఓ డిఓలు కుర్చీలకు పరిమితం, ఆఫీసులకు పరిమితం. మీరు ఏ స్కూల్ సందర్శించారో ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోరు. ఒకవేళ కూడా విద్యార్థి సంఘాలు జర్నలిస్టులు కంప్లైంట్ ఇస్తే వాటిని మీరు వెళ్ళి పరీక్షించరు, పర్యవేక్షించరు, యాక్షన్ చేయరు, తక్షణమే చర్యలు తీసుకోరు. మీకు నిమ్మకు నీరెత్తినట్టు మీరు చదువుకున్న చదువుకు అయితే అసలు మీకు ఇచ్చే జీతం అయితే వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే
ఇది ఒక పవిత్రమైనటువంటి మరి విద్యా వ్యవస్థనే ఈ విధంగా జరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు పౌర సమాజం. ఈ కార్పొరేట్ దోపిడీని దాని వెనుక ఉన్న అశాస్త్రీయతను ఎండగడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాల ఆదర్శ విద్యా విధానాలతో బేరీజు వేస్తూ భారత్ శక్తి అందిస్తున్న ప్రత్యేక పరిశోధనాత్మకమైనటువంటి కథనమే. మరి విద్యా వ్యవస్థ మనకే లేదు, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. మరి కేరళలో, తమిళనాడులో, ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా, ఢిల్లీలో ఎలాంటి విద్యా వ్యవస్థను అవలంబిస్తున్నారు. మన రాష్ట్రంలో దోపిడీ వ్యవస్థ మాత్రమే ఉంది. పవిత్రమైనటువంటి విద్యా వ్యవస్థను దోపిడీ చేస్తూ వ్యాపారం చేస్తూ నడుస్తున్నటువంటి నారాయణ చైతన్య లాంటి ఇంకా భయంకరమైనటువంటి పేర్లతో కలిగినటువంటి కార్పొరేట్ స్కూల్లో ఇవాళ మరి యాజమాన్యాలు పేరెంట్స్ మీద దాడులు చేసుడు, పుస్తకాలు ఇసిరేసుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా మరి వాళ్ళకు మతి భ్రమించిందా, ఏమన్నా అయిందా వాళ్ళకు? ఒకసారి డాక్టర్లో చూపియండి మానసిక స్థితి ఎలా ఉందో. విద్యార్థులకు పాఠాలు చెప్పేటువంటి పంతుల్లో తీరు, మైండ్ సెట్ ఏ విధంగా ఉందో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు వీళ్ళు చదువు చెప్పడానికి అర్హులా కాదా, స్కూల్ నడపడానికి అర్హులా కాదా, కాలేజీలు నడపడానికి అర్హులా కాదా, ఎలాంటి వాళ్ళు నడిపిస్తున్నారు? ఈ విద్యా వ్యవస్థను నడపాలంటే ఒక పవిత్రమైనటువంటి దాన్ని భావించి విద్యాదానం మహాదానం, విద్యాదానం మహాదానం, రక్తదానం మహాదానం, విద్య అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పినటువంటి అట్లనే విద్య కూడా ఒక మహాదానం, రక్తం కూడా మహాదానం. ఇలాంటి దానాలు చేయాల్సినటువంటి విద్యాదానాన్ని దోపిడీ చేస్తూ, దొంగిలిస్తూ, రక్తాన్ని పిండి పిప్పు చేస్తూ, మరి ఇట్లా కోట్లాది రూపాయలు పడగలెత్తుతూ వ్యాపారం చేస్తున్నటువంటి ఈ కార్పొరేట్ దోపిడీని మొత్తం కూడా అంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అందుకనే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కార్పొరేట్ దోపిడీ శాస్త్రీయ ఆధారాలు ఇక్కడ చూడండి. కార్పొరేట్ దోపిడీ శాస్త్రీయ ఆధారాలు ఏ విధంగా ఉన్నాయనేది మీ ముందు నేను ఉంచుతా. మన కార్పొరేట్ స్కూళ్ళలో విద్యా బోధన పూర్తిగా అశాస్త్రీయంగా సాగుతుంది. మరి దీనికి ఎవరు పట్టించుకోవాలి? విద్యాశాఖ మంత్రి, విద్యా కమిషన్ మెంబర్లు, డిఈఓలు, మరి ఎంఈఓలు వీళ్ళంతా కలిసి ఈ యొక్క స్కూళ్ళల్లో విద్యా బోధన ఏ విధంగా ఉంది, మనకు ఉండాల్సింది శాస్త్రీయమైనటువంటి విద్యా బోధన ఉండాలి తప్ప అశాస్త్రీయంగా సాగుతుందంటేనే 7 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా కుసబెట్టేసి గదులలో చదివిస్తున్నటువంటి అశాస్త్రీయమైనటువంటి నిర్బంధమైనటువంటి జైళ్లను తలపించే విధంగా పిల్లల మైండ్ సెట్ను చిన్న వయసులోనే వాళ్లకు అన్ని గంటలు కూసబెట్టి మానసికమైనటువంటి క్షోభకు గురి చేస్తూ వాళ్ళ ప్రాణాలు పోతానికి కారణమైనటువంటి కార్పొరేట్ విద్యా దోపిడీని అంతం చేయడానికి రోజులు దగ్గర పడ్డాయి. త్వరలోనే మీకు బ్రేక్ పడనుంది, రాసి పెట్టుకొని. సీరియస్గా చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పద్ధతులు అవలంబించేటువంటి కాలేజీలు, విద్యా సంస్థలు త్వరలోనే మూతపడనున్నాయి. మొత్తం లెక్క ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఈ విధంగా రూల్స్కు విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి యాజమాన్యాలు ఏ స్థాయిలో ఉన్నా ఎవరైనా సరే ఆ విద్యా సంస్థలను త్వరలోనే క్లోజ్ చేసే ప్రక్రియ మొదలుగానుంది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పిల్లల జీవితాలతోనే ఆడుకోకుండా వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి టైంలో పట్టినే వాళ్ళకు మానసిక క్షోభ గురి చేయకుండా, వాళ్ళ మానసిక ఒత్తిడి లేకుండా, బట్టి వేయకుండా, ర్యాంకుల కోసమే కేవలం చదువు అనేది కాకుండా మరి ఈ యొక్క అశాస్త్రీయమైనటువంటి చదువుకు స్వస్తి చెప్పి శాస్త్రీయమైనటువంటి విధానంలోనే పిల్లలకు విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ఎంతో ఉంది ఇక్కడ. ఇకపోతే రీసెర్చ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ బాలల హక్కుల సంఘాలు మార్గదర్శకాలను ఇవి బేఖాతరు చేస్తాయి. ఇక్కడ బాలల హక్కుల సంఘాలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, కొన్ని గైడ్ లైన్స్ ఇస్తారు స్కూళ్లకు. అంటే ఈ 14 గంటలు అనేది క్రైమ్. ఏ స్కూల్ ఎవడైతే పిల్లల్ని అట్లా పొద్దుగాల 7 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా ఏసీ గదులలో కూర్చోబెట్టి గాలి వెళ్తురు లేకుండా వాళ్ళకు ప్రపంచం తెలవకుండా ఇన్ని గంటల పాటు చదివించి బట్టి పెట్టేటువంటి ఈ యొక్క స్కూల్ ఏవైతున్నాయో ఇక్కడ మరి రీసెర్చ్ అండ్ నేషనల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ బాలల హక్కుల సంఘాలు కూడా మార్గదర్శకాలు ఇస్తారు. వీళ్ళు కూడా పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. విద్యార్థి సంఘాలు, మేధావులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు అందరూ కూడా వీటి మీద ప్రభుత్వం ఎట్లాగూ పట్టించుకునే పరిస్థితి లేదు. అధికారులు కూడా గాలికి వదిలేసిండ్రు. వీళ్ళ భరతం వాళ్ళ భరతం పట్టాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన, పౌరుల పైన ఉంది. కాబట్టి పౌర సమాజం ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఈ సందర్భంగా. మెదడుపై కాగ్నిటివ్ ఓవర్లోడ్, ఇది చూడండి. చిన్న పిల్లల మెదడుపై వాళ్ళ ఏజ్ని బట్టి బాలల హక్కుల సంఘాలు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తున్నాయి, ప్రభుత్వాలు కూడా గైడ్ లైన్స్ ఇస్తున్నాయి. ఇవన్నీ తుంగలు దొక్కేసి
14 గంటల పాటు పిల్లల మీద మరి ప్రెషర్ చేయడం వల్ల, బట్టి పట్టించడం వల్ల, ఒకే గదిలో 14 గంటలు కూర్చోబెట్టడం వల్ల వాళ్ళ మెదడు పైన కాగ్నిటివ్ అనేటువంటి ఓవర్లోడ్ పడి, న్యూరో సైన్స్ ప్రకారం ఒక విద్యార్థి మెదడు రోజుకు గరిష్టంగా 5 నుంచి 6 గంటలు నూతన సమాచారాన్ని మాత్రమే సమర్థవంతంగా ఇక చూడరి, బాగా అర్థం చేసుకోరి కాలేజీ యాజమాన్యాలు, ప్రభుత్వాలు, సీఎం రేవంత్ రెడ్డి. మీకు తెలుసో తెలియదో ఈ విషయం నేను చెప్పదలుచుకున్నా. ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇక్కడ ఇస్తున్నారు. ఒక పిల్లవాడు 5 గంటలు 6 గంటలు మాత్రమే రిసీవ్ చేసుకునేటువంటి, చెప్పింది విని రిసీవింగ్ చేసుకునేటువంటి శక్తి కలిగి ఉంటుంది ఆ మెదడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, 12 నుంచి 14 గంటల పాటు బలవంతమైనటువంటి విద్యను అందిస్తున్నారు. ఇక్కడ తట్టుకోలేరు వాళ్ళు. ఇక్కడ ఏం చేయాలి, రోజుకు ఒక విద్యార్థి మెదడు గరిష్టంగా సైన్స్ ప్రకారము ఒక విద్యార్థి మెదడు రోజుకు గరిష్టంగా 5 నుంచి 6 గంటలు మరి నూతన సమాచారాన్ని మాత్రమే సమర్థవంతంగా గ్రహిస్తుంది. కొత్త విషయాలను 5 గంటల నుంచి 6 గంటల వరకే తీసుకోగలిగేంత శక్తి ఉంటుంది వాళ్ళ మెదడు, చిన్న పిల్లల మెదడు. ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్. మరి కానీ మన దగ్గర 12 గంటలు 14 గంటల పాటు సాగే ఒత్తిడితోటి కూడినటువంటి చదువుల వల్ల మెదడులోని అమిగ్డాలా అనే భాగం నిరంతరం భయానికి గురై పిల్లల్లో సహజ ఆలోచన శక్తి నశిస్తుంది. ఇది వాస్తవం, జరిగేటువంటి మోసం. పిల్లల్ని పీల్చి పిప్పి చేస్తుందంటే 5-6 గంటల కంటే ఎక్కువ కూర్చోబెట్టొద్దు, వాళ్ళ మీద ఒత్తిడి తేవద్దు. వాళ్ళ మెదడు కొత్త విషయాలను 5-6 అవర్స్ వరకు మాత్రమే రిసీవ్ చేసుకునేటువంటి జ్ఞానశక్తి కలిగి ఉండేటువంటి చిన్నపిల్లల మెదడు. దానికి విరుద్ధంగా వీళ్ళు మరి 12-14 గంటల పాటు కూర్చోబెట్టి నిర్బంధ విద్యను వాళ్ళను ఎక్కించి బట్టి పట్టించి చదివియడం వల్ల వాళ్ళ మెదడు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. మానసికమైనటువంటి రోగులుగా తయారు చేసేటువంటి కార్పొరేట్ స్కిల్లకు త్వరలోనే చెక్కుబడి ఉంది, రాసి పెట్టుకోండి. ఇది శారీరక మానసిక రుగ్మతలు, ఆట స్థలాలు లేని ఇరుకు భవనాల్లో రోజంతా కూర్చోబెట్టడం వల్ల విద్యార్థుల్లో విటమిన్ డి లోపం, ఊబకాయం, చిన్న వయసులోనే దృష్టి లోపాలు వస్తున్నాయని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిద్రలేమి కారణంగా డిప్రెషన్ బారిన ఇక మొదలైంది. ఇక చూసుకోండి పేరెంట్స్, విద్యార్థుల తల్లిదండ్రులారా, మీకు ఒకటే చెప్తున్నా, మీ పిల్లల్ని మీరు అనుకుంటున్నారేమో ఎక్కువ గంటలు కూర్చోబెడితే మా వాడు ఎక్కువ చదివితే ఎక్కువ ర్యాంకులు వస్తాయేమో. ఎక్కువ ర్యాంకులు ఎక్కువ కాదు అని కళ్ళు పోతాయి, మెదడు దెబ్బతింటుంది, నరాలు చిట్లిపోతాయి. అంటే వాళ్ళ వయసుకు సంబంధించి వాళ్ళకు అధిక భారం వేయడం వల్ల నిద్రలేమి రావడం, ఊబకాయం రావడం, వాళ్ళకు డి విటమిన్ లోపం రావడం, ఎండలు తిరిగేది ఉండదు, ఆట స్థలం ఉండదు, ప్లే గ్రౌండ్లో ఆడిపించేది ఉండదు. 12 గంటలు 14 గంటలు 7 గంటల నుంచి పొద్దుటి నుంచి రాత్రి దాకా ఏసీ గదిలో పెడితే వానికి డి విటమిన్ ఎక్కడి నుంచి వస్తుంది, వానికి వ్యాయామం ఎక్కడవుతుంది, వానికి గాలి వెలుతురు ఎక్కడ ఉంటుంది? ఆ ఏసీ గదిలో కూర్చోబెట్టి ఓ మావోడు ఏసీ క్యాంపస్లో చదువుతున్నారని గొప్ప చెప్పుకుంటారు మీరు. ఇరుకిరుకు భవనాలు రోజంతా కూర్చోబెట్టడం వల్ల విద్యార్థుల విటమిన్ డి లోపం, ఊబకాయం, చిన్న వయసులోనే దృష్టి లోపాలు వస్తున్నాయని వైద్య నివేదికలు స్పష్టం చేస్తున్నా, నిద్రలేమి కారణంగా డిప్రెషన్ బారిన పడుతున్నారని నిపుణులు చెప్తున్నా కూడా తల్లిదండ్రులు మీకు కూడా కొంచెం ఆలోచన చేయరి. ఏదో పెద్ద నారాయణ చైతన్య ఏసీ క్యాంపస్, మావోడు పొద్దుగాల పోతే రాత్రికి వస్తాడు, బాగా చదివిస్తున్నారు, బాగా చదువుతున్నారని మీరు సంబురపడుతున్నారేమో. ఇంత దుర్మార్గం ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరువురి, ఇప్పటికైనా కళ్ళు తెరువురి. మీరు పెద్ద ఏసీ క్యాంపస్ బుద్ధస్థానం చదివిస్తారు మావన్నని గొప్పలు చెప్పుకుంటారు. మీరు గొప్ప కాదు, వాళ్ళ జీవితాలు ఇట్లా నలిగిపోతున్నాయి. ఫీజుల దోపిడీ, కేవలం కట్టడాలు మరి పేరుతోటి, డిజిటల్ క్లాసుల పేరుతోటి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ల్యాబొరేటరీల్లో ప్రాక్టికల్స్ కంటే పలకలపై బట్టి కొట్టించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక్కడ చూడండి, ఫీజులు దోసుకుంటారు. ల్యాబ్ ఉందంటారు, కంప్యూటర్ ల్యాబ్ అంటారు, మెడికల్ ల్యాబు, తర్వాత ప్రయోగశాల, ఇవన్నిటి పేరు మీద పెద్ద ఎత్తున ఫీజులు మాత్రం తీసుకుంటారు. కానీ వీళ్ళను ఏ ప్రయోగం చేపియరు, ఏ సిస్టమ్ ఉండదు, నాలెడ్జ్. వీళ్ళను భయంకరంగా బంధించి ఆటలు ఉండవు, పాటలు ఉండవు, ఎగురుడు ఉండదు, దురుగుడు ఉండదు. నిర్బంధంగా ఒక ఖైదీని జైల్లో పెట్టినట్టు పెట్టి భయంకరమైనటువంటి విద్యను దోపిడీ చేస్తూ పిల్లల జీవితాలతో చెలగాటమడుతున్నటువంటి ఈ కార్పొరేట్ దోపిడీ వ్యవస్థ మరి అంతమొందించడానికి పౌర సమాజం మాత్రం ముందుకు రానుంది. దేశంలోని ఆదర్శ విద్యా నమూనాలు ఒక తులనాత్మక పరిశీలన. ఇక్కడ ఏం చెప్తున్నారు, దేశంలో కొన్ని రాష్ట్రాల్లో
కొన్ని రాష్ట్రాలు అవలంబిస్తున్నటువంటి ఆ నిబంధనలతోటి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా పిల్లలకు నిర్బంధం లేనటువంటి విద్యను కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉందని ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో ఉన్నతమైనటువంటి ఒత్తిడి లేని విద్యను అందించాలంటే దేశంలోని ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నటువంటి ఈ క్రింది శాస్త్రీయ విధానాలను పరిశీలించక తప్పదు. ఈ నిర్బంధ విద్య నుంచి బయటపడాలంటే దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో అవలంబిస్తున్నటువంటి విద్యా విధానాలు ఏ విధంగా ఉన్నాయి, నిర్బంధ విద్య నుండి శాస్త్రీయ విద్యా విధానం అశాస్త్రీయ విద్యా విధానానికి స్వస్తి చెప్పుతూ శాస్త్రీయ దృక్పథంతో నడవాల్సినటువంటి విద్యా వ్యవస్థను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టాన్ని క్రియేట్ చేయాలని చెప్పి ఇక్కడ పౌర సమాజం డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని. ఇది ఢిల్లీ మోడల్ మానసిక వికాసానికి పెద్దపీట. ఢిల్లీలో ఉన్నటువంటి ఒక మోడల్ స్కూల్ ఇది మానసిక వికాసానికి ఒక పెద్దపీట వేస్తున్నటువంటి విద్యా విధానం. ఈ విధానం మన తెలంగాణ రాష్ట్రంలో అమలు జరపాలని కోరుకుంటున్నారు పౌరులు. ఇది ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టినటువంటి లిల్లీ హ్యాపీనెస్ కరిక్యులం ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందుకుంది. ఇది ఢిల్లీలో వీళ్ళు తీసుకున్నటువంటి విద్యా వ్యవస్థలో ఒక మార్పు తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? లిల్లీ హ్యాపీనెస్. ఈ యొక్క నినాదము ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినటువంటి ఢిల్లీలో ఈ విధానం మనకు కావాలని కోరుకుంటున్నారు ప్రజలు, పేరెంట్స్. ప్రతిరోజు ఉదయం 45 నిమిషాల పాటు మైండ్ఫుల్నెస్ ధ్యానం, నైతిక కథలు వినడం ద్వారా పిల్లల్లో ఒత్తిడిని తగ్గిస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ల మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దడం వల్ల ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్ల వైపు వలసలు పెరిగాయి. ఇది అసలు ప్రధానమైన విషయం ఏంటంటే కార్పొరేట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్లు ఎందుకు పోతుండ్రు పేరెంట్స్ పిల్లలు తీసుకొని అంటే ఈ యొక్క ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌలిక వసతులు కానీ డెవలప్మెంట్ కానీ అలాంటివి లేవు కాబట్టి ఇక్కడ నాణ్యమైన విద్య దొరకదనేటువంటి అపోహతోటి పేరెంట్స్ అంతా కూడా కార్పొరేట్ వాటిని అట్రాక్ట్ అయ్యి ఆ పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళలో చదివించేటువంటి విధానం ఇక్కడ కనిపిస్తుంది మనకు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వ స్కూళ్ళను కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వం తయారు చేస్తే అల్టిమేట్గా ఈ యొక్క పేరెంట్స్ ఈ ప్రైవేట్ స్కూళ్ళకు పోకుండా కార్పొరేట్ స్కూల్లో కాకుండా ప్రభుత్వ స్కూళ్ళలోనే పిల్లల్ని చదివించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ తప్పు జరగకుంటుంటానంటే ప్రభుత్వాలు ఈ స్కూళ్ళను ప్రైవేట్ స్కూల్ లాగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఇది ఇకపోతే కేరళ మోడల్ సాంకేతికత సమానత్వం. ఇక్కడ అందరు ఈక్వల్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఎక్కువడు తక్కువడు ఉన్నోనుకో తీరుగా లేనోనుకో తీరుగా పైసలు ఇచ్చినోనికి ఎక్కువ తీరుగా ఏసీ క్యాంపస్ నాన్ ఏసీ ఈ పనికి మాలిన చెత్త కాకుండా ఈక్వల్ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ కేరళలో ఉంది. ఇది దేశంలోనే నెంబర్ 1 స్థానంలో కేరళ. 100% అక్షరాస్యతను సాధించినటువంటి కేరళ ఎర్నాకుళం డిస్టిక్లో ఉన్నటువంటి 100% అక్కడ ఎవరిని కదిలిచ్చినా చదువుకున్నోడే ఉంటాడు. అంటే 100% అక్షర అభ్యసించినటువంటి భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచినటువంటి కేరళ ఎర్నాకుళం డిస్టిక్ 100% అభ్యాసాన్ని సాధించినటువంటి మన రాష్ట్రమే అది. కేరళ రాష్ట్రము ఎర్నాకుళం జిల్లా దేశంలో నెంబర్ 1. 100% 100 మంది ఉంటే 100 మంది చదువుకున్న వాళ్ళే ఉంటారు అక్కడ. ఇది అలాంటి విధానానికి సంబంధించినటువంటిదే కేరళ మోడల్ సాంకేతికత సమానత్వం. కేరళ ప్రభుత్వం పబ్లిక్ ఎడ్యుకేషన్ రిజర్వేషన్ మిషన్ ద్వారా 100% ప్రభుత్వ పాఠశాలను హైటెక్గా మార్చింది. ఇక్కడ చూడండి కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎట్లుంది. స్కూళ్ళ మీద ఫోకస్ పెట్టి డబ్బు ఖర్చు పెట్టి ఫస్ట్ ప్రాధాన్యత ఎడ్యుకేషన్కి ఇస్తూ గవర్నమెంట్ స్కూళ్ళను తీర్చిదిద్ది 100% సక్సెస్ఫుల్ రేట్ సాధించినటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. ఎట్లా హైటెక్గా మార్చింది. ఇక్కడ చదువు కేవలం మార్కుల కోసం కాకుండా సామాజిక బాధ్యత, కళలు, క్రీడలు కలయికగా ఉంటుంది. ఇక్కడ కేవలం మన దగ్గర లెక్క 1 1 2 2 ర్యాంకులు, ఇది అది మొదటి ర్యాంకు 2 ర్యాంకు 3 ర్యాంకు, ఇది కాదు. క్వాలిటీ ఎడ్యుకేషన్, ఒక శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం కేరళలో నడిచింది. మన దగ్గర అశాస్త్రీయ విధానం నడుస్తుంది. దీనికి బొందబెట్టాలి. అశాస్త్రీయ విద్యా విధానాన్ని శాస్త్రీయ విద్యా విధానంలోనే తెలంగాణ రాష్ట్రంలో అగ్రమంగా నిలుపుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది సిటిజన్స్గా. ఇక్కడ కేరళలో చూసినట్టయితే ఫీజుల నియంత్రణ పటిష్టంగా ఉండడం వల్ల కార్పొరేట్ దోపిడీకి అక్కడ తావులేదు. కేరళలో ఒక ఫీజు నియంత్రణ కమిటీ, ఫీజు స్ట్రక్చరు, ఫీజు క్యాలెండర్ ఉంది కాబట్టి దానికి మించి ఎక్కడ ఏ స్కూలు కాలేజీ కూడా వసూలు చేయడానికి వీల్లేదు. తెలంగాణలో ఇష్టాను రాజ్యం, లక్షలు ఎల్కేజీకి ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నారు. ఇక్కడ
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందా? ఉండదు. చదువు ఉంటుందా? ఉండదు. నిర్బంధ విద్య, అశాస్త్రీయ విద్య ఇన్ని పెట్టుకొని దోపిడీ చేస్తున్న కాలేజీలు. అందుకనే కేరళనో ఢిల్లీనో పోలినటువంటి విద్యా వ్యవస్థ మన తెలంగాణ రాష్ట్రంలో రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇకపోతే తమిళనాడు మోడల్ పోషకాహారం శారీరక ఆరోగ్యం మన దగ్గర కూడా పెడుతుండ్రు. బ్రేక్ఫాస్ట్ రేవంత్ రెడ్డి నిన్న పోయి పూరీలు చేసి పూరీలు తినబెట్టిండు, అన్నం తినబెడుతుండ్రు, స్కూల్ బస్ ఎక్కిండు. ఇది ఓకే. కానీ ఇక్కడ ఫీజు నియంత్రణ ఏది? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏది? శాస్త్రీయ విద్యా విధానం ఏది? వీటన్నిటి మీద అవగాహన ఉన్నటువంటి వాళ్ళతో కమిటీ వేయండి రేవంత్ రెడ్డి గారు. మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు అనుకున్నంత ఈజీగా మరి విద్యా ప్రక్షాళన జరిగి మీరు కోరుకున్నట్టు మరి విద్యలో మార్పులు వచ్చి ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చి మరి గరీబులైనటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల పిల్లలు చదువుకొని మరి ఇక్కడ కేవలం చదువే కాదు, ర్యాంకులే కాదు, మరి వాళ్ళు చదువుకున్నట్లంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని మీరు అన్నటువంటి కళలు నిజం కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులను తీసుకొచ్చి కార్పొరేట్ విద్యా దోపిడీని అంతం చేస్తే తప్ప మీరు కన్న కళలు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కన్నటువంటి కళలు గరీబోళ్ళు కూడా మరి పాఠశాలల్లో చదివి మరి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన మీరు గొప్పగా చెప్పిండ్రు. ప్రధానమంత్రులు నరేంద్ర మోడీ, పివి నరసింహరావు లాంటి వాళ్ళు చదివి మరి దేశ ప్రధానులైన గొప్పగా చెప్పినటువంటి మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మార్పులు రావాలంటే మీరు ఒక్కరు చేస్తే కాదు, మీతో పాటు ఇంకో కమిటీని వేయండి. ఆ కమిటీని పటిష్టపరచండి. మొత్తం సమూలంగా దీన్ని నిర్మూలించాలంటే ఓ కమిటీని ఫామ్ చేస్తే తప్ప ఇది కొలిక్కొచ్చేటువంటి పరిస్థితి అయితే తెలంగాణలో కనిపిస్తలేదు. ఇకపోతే చదువుకోవడానికి ముందు పిల్లల కడుపు నిండాలనే శాస్త్రీయ సత్యంతో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభిక దశలో అమలు చేస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు ఏకాగ్రత పెరిగి డ్రాప్అవుట్ మధ్యలో బడి మానేసే వారి సంఖ్య తగ్గుతుంది గణనీయంగా. ఇది వాస్తవం. కొంతమంది పిల్లలు పాపం గవర్నమెంట్ స్కూల్కు అడావుడిగా తయారవుతారు. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయలేరు, కొంతమంది టిఫిన్ పూరి పెట్టలేరు, సలన్నమో గిలన్నమో ఉంటుందో ఉండదో తినదు. వాడు వచ్చి కూర్చొని మానసికంగా ఆకలి అవుతుంటుంది, క్లాసు వినలేడు. వాని ఎబిలిటీ, వానికి ఆకలి అవుతుంటుంది, నిద్ర వస్తుంటుంది, వాడు తినలేడు, కడుపు కాలుతుంటుంది. అందుకని ప్రభుత్వ స్కూళ్ళలో పెట్టినటువంటి అల్పాహార పథకం అనేది హ్యాట్సప్ టు యూ సీఎం రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని మంచి పనిని మేము గౌరవిస్తున్నాం, రెస్పెక్ట్ చేస్తున్నాం. మంచిని మంచి అందాం, చెడుని చెడు అందాం, నిజాలు మాట్లాడుకుందాం, నిర్భయంగా మాట్లాడుకుందాం. సమాజం కోసం, సమాజ హితం కోసం, ఏ వ్యక్తిగతం కోసమో ఎవరి మీద దూషణలో వ్యక్తిగత విమర్శలు కాకుండా సమాజ హితం, మరి ఇక్కడ ప్రజల పిల్లల జీవితాలకు సంబంధించినటువంటి విద్యకు సంబంధించినటువంటి విభేదాలకు పోకుండా, విభేదాలు లేకుండా మరి అందరం కలిసికట్టుగా విద్యలో నడుస్తున్నటువంటి దోపిడీని మాత్రం అరికట్టడానికి అందరం నడుము బిగిద్దాం. ఇది ఇకపోతే ఇక్కడ చూస్తే తెలంగాణకు కావాల్సిన ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏంది? ఇది మనకు కావాల్సింది. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మార్పులు రావాలంటే ప్రధానంగా మనకు కావాల్సినటువంటి ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏ విధంగా ఉందో ఇక్కడ ఒకసారి మీకు వివరిస్తాను. కార్పొరేట్ దోపిడీని అరికట్టి ఉన్నతమైన విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే శాస్త్రీయమైన చర్యలు చేపట్టాలి. ఇప్పుడే చెప్పుకున్నాం. ఏం చెప్తున్నాం? తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా దోపిడీని అరికట్టాలి, శాస్త్రీయమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకురావాలి. అశాస్త్రీయమైనటువంటి అంటే 12 గంటలు 14 గంటలు ఏసీ గదులలో కూర్చోబెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి ర్యాంకుల కోసం పట్టేటువంటి వ్యవస్థను సమూలంగా నాశనం చేయాలి. ఇది తెలంగాణలో రావాల్సినటువంటి అంశాలు. నెంబర్ 1, ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. మొదటగా చేయాల్సింది ఏంది? ఫీజు నియంత్రణ చట్టం ఒక క్యాలెండర్ తయారు చేయండి. ఈ స్కూల్లో ఇంతే ఫీజు తీసుకోవాలి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి స్కూల్లో ఇంత ఫీజు తీసుకోవాలి. ఈ ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు జరపండి, తీసుకురండి. ఎవరైనా కట్టినే ఉంటే ఇదివరకు వాళ్ళకి రిటర్న్ ఇప్పియండి. మీరు చట్టం దేకముందు అడ్డగోలుగా దోసుకున్న ఫీజులు ఎవరైనా కట్టించుకుంటే స్కూలు, కాలేజీలు వాళ్ళకు రిటర్న్ తిరిగి ఇవ్వాలి. మీరు ఏదైతే క్యాలెండర్ ఇస్తారో, ఫీజు నియంత్రణ చట్టం చేస్తారో ఆ విధానంలో అంతకు మించి వాళ్ళు కాక వసూలు చేసుకుంటే వాటిని తిరిగి మళ్ళా పేరెంట్స్కి ఇచ్చేటువంటి విధానాన్ని కూడా దీంట్లో మెన్షన్ చేయండి. అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులను క్రమబద్ధీకరించడానికి హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి నేతృత్వంలో పటిష్టమైన ఫీజు రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేసి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి. దీనికి ఒక చట్టం తీసుకురమ్మంటారు. ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి. దీనికి నిబంధనలకు లోబడి ఫీజులు కట్టుకోకుండా అగెయినిస్ట్గా ఎవరైతే అక్రమ ఫీజులు కట్టుకుంటారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలకు చట్టపరంగా కేసులు బనాయించాలి. ఇది ప్రధానంగా చేయాల్సింది తెలంగాణ రాష్ట్రంలో. ఇక రెండోది, ఆట స్థలాలు తప్పనిసరి. ఎందుకంటే పిల్లలు ఫిట్నెస్ బాగుండాలి, మానసిక ఉల్లాసం ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే డిఎన్ఏ వాళ్ళకి ఈ యొక్క డి విటమిన్ కూడా రావాలంటే ఎండలో ఆడుకునేటువంటి ప్లే గ్రౌండ్స్ ఖచ్చితంగా, ఆట స్థలాలు ఖచ్చితంగా ఉండాలి.
ఆ లేనటువంటి స్కూళ్లకు మరి పర్మిషన్లు రద్దు చేయాలి. ఇది మరి మీరు చేర్చాల్సినటువంటిది. మైదానాలు లేని, గాలి వెలుతురు లేని బహుళ అంతస్తుల భవనాల్లో నడుస్తున్న కార్పొరేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలి. ఇది సాధ్యమా ప్రజలారా? హైదరాబాద్ నగరంలో ఇక్కడ మనం చెప్పినటువంటి స్కూళ్ళు జిల్లాలలో, మండలాలలో, అర్బన్లో, రూరల్లో మాత్రం ఉంటాయి. విశాలమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఉంటాయి. మరి హైదరాబాద్ నగరంలో ఇరుకిరుకు గదులలో, ఇరుకిరుకు స్కూళ్ళు, గింత కిరాయి భవనాలు తీసుకొని డబుల్ బెడ్రూములు, త్రిబుల్ బెడ్రూములు, నివాస ప్రాంతాలైనటువంటి అపార్ట్మెంట్లను తీసుకొని నారాయణ, చైతన్య లాంటి నాన్ రెసిడెన్షియల్ జోన్లలో నడుస్తున్నటువంటి కాలేజీలను మూతేయడం ప్రభుత్వానికి సాధ్యమవుతుందా? చేస్తారా? ఒక్క రోజులో, ఒక్క నెలలో, ఒక సంవత్సరంలో మీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులలోనన్నా కనీసం ఈ విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులను తీసుకొచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రభుత్వానికి ఉన్నాయా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ మీతో కాదు అనుకుంటే ఒక కమిటీని వేయండి, ప్రజల సహకారం తీసుకోండి, తల్లిదండ్రుల సహకారం తీసుకోండి, మరి విద్యావంతుల సహకారం తీసుకోండి, జర్నలిస్టుల సహకారం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఈ దోపిడీ వ్యవస్థను నిర్మూలించేందుకు అందరం కూడా ముందుకు వచ్చి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. వాడుకోండి, వాడండి, సహాయ సహకారాలు ఇవ్వడానికి అందరూ కూడా పిల్లల భవిష్యత్తు కోసము, విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ పని ఇస్తారో చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇలాంటి రూల్స్కి విరుద్ధంగా ఉన్నటువంటి ప్లే గ్రౌండ్స్ కానీ, ఎలాంటి మౌలిక వసతులు లేనటువంటి స్కూళ్ళ రద్దును, వీళ్ళ గుర్తింపు రద్దు చేయమని చెప్పి డిమాండ్. ఇంకో మూడో విషయం, సమయ నియంత్రణ. పాఠశాలల పనివేళలు ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మించకుండా కఠిన నిబంధనలు తీసుకోవాలి. ఇది ఏ స్కూల్ అయినా, కాలేజ్ అయినా. మార్నింగ్ 8:30 to 4 4 గంటలకు మించి స్కూల్ రన్ అయితే వాటి మీద యాక్షన్ తీసుకోవాలనేది డిమాండ్, నిబంధన పెట్టాలి. ఇకపోతే ప్రాక్టికల్స్ విధానం. బట్టి పద్ధతికి స్వస్తి పలకాలి. బట్టి ఇస్తున్నారు కదా ర్యాంకుల కోసం. దుర్మార్గమైన వ్యవస్థ. ఎవరు చెప్పిండో మీకు పిల్లల్ని ఈ విధంగా సర్వనాశనం చేయమని? మానసికమైనటువంటి ఒత్తిడి తెస్తున్నటువంటి ఈ చదువుకు త్వరలోనే కళ్ళెం పడుతుంది. రాసి పెట్టుకోరు. ఎవరైనా ఏ స్కూల్లో అయినా ఇట్లా బట్టిచ్చి 14 గంటలు కూర్చోబెట్టి చెప్పేటువంటి స్కూల్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్లీ క్లోజ్ అవుతుంది. ఇక రాసుకోరు, ఇప్పటి నుంచి మార్చుకోరు, మీ విధానం మొత్తం మార్చుకోరు. ఇక నడవదు తెలంగాణలో చెప్తున్నా. ఉపాధ్యాయులకు ఆధునిక చైల్డ్ సైకాలజీ ఎప్పటికప్పుడు శిక్షణ ఇవ్వాలి. చదువు అనేది పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి. కానీ వారి పాలిట ఉరితాడు కాకూడదు. ర్యాంకుల ఫ్యాక్టరీలుగా మారిన కార్పొరేట్ స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేసి మానవతా విలువలతో కూడిన విద్యా విధానాన్ని తీసుకురావాల్సిన బాధ్యత అటు ప్రభుత్వంపై, ఇటు పిల్లల తలరాతను ర్యాంకులతో కలరాస్తున్న తల్లిదండ్రులపై కూడా ఉంది. తల్లిదండ్రులు లేని తక్కువేం కాదు. మీకేముంది ఆశ అంటే మా ఊనికి స్టేట్ ర్యాంకు రావాలి, జిల్లా ర్యాంకు రావాలి, స్కూల్ ర్యాంకు రావాలనేటువంటి ఈ ర్యాంకుల ఆలోచనలతోటి తల్లిదండ్రులు, విద్యా వ్యవస్థ నడుపుతున్నటువంటి యజమానులు చేస్తున్నటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి వ్యవస్థకు త్వరలోనే మరి క్లోజ్ చేసేటువంటి పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే తల్లిదండ్రులకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. ర్యాంకుల మోజులో, ర్యాంకుల బాటలో, ర్యాంకుల ఆశతో వాళ్ళు డబ్బు దండుకోవడానికి చేస్తున్నటువంటి యాజమాన్యాలకు మీరు ఒత్తాసు పలుకుతూ పేరెంట్స్ కూడా ఇలాంటి వాటికి పోకుండా మీ పిల్లల జీవితాలను కాపాడుకునే విధంగా మీరు ప్రభుత్వాలకు సహకరించండి. మరి దీనిపై ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమ నాయకులు కూడా సహకరించాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఎంతైనా ఉంది. మరి ఇప్పుడు ఇలాంటి విద్యా దోపిడీ జరుగుతున్నటువంటి ప్రైవేటు విద్యా దోపిడీ మారణకాండ, ఈ చదువుల పేరిట కార్పొరేట్ మారణ హోమం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేయడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. దానికి విద్యార్థులు, మేధావులు, ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, చిరంజీవి లాంటి మేధావులు కూడా సహకరిస్తూ తెలంగాణ రాష్ట్రంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కోసం తెలంగాణలో ఉన్నటువంటి ఐఏఎస్, ఐపీఎస్ రిటైర్డ్స్ ఆఫీసర్స్, చిరంజీవి లాంటి, నాగేశ్వరరావు లాంటి వాళ్ళు గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మార్పు దిశగా పనిచేయడానికి సహకరించాలని పౌర సమాజం కోరుకుంటుంది. ఇలాంటి ఎన్నో వీడియోలను మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ 360 టీవీ. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చాలా ముఖ్యమైన వీడియో, పిల్లల జీవితాలకు సంబంధించినటువంటి వీడియో కాబట్టి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోను అందరికి షేర్ చేయండి. మరి ఈ యొక్క ప్రభుత్వానికి చేరే విధంగా, ముఖ్యమంత్రి దాకా చేరే విధంగా ఈ వీడియోను మరి షేర్ చేస్తూ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి వీడియోను చూస్తారని మరి మీ ముందుకు ఇలాంటి ఎన్నో వీడియోలతో వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.